వర్ధనపేట మున్సిపాలిటీ రాజకీయం కీలక మలుపు తిరిగింది. 5వ వార్డు స్వతంత్ర అభ్యర్థి శిబారాణి ఓటు చైర్మన్ ఎంపికలో కీలకం కానుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు కిడ్నాప్ చేసినట్లు తండావాసులు ఆరోపిస్తున్నారు. తమ అభ్యర్థిని అప్పగించాలని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తండావాసులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమపై చేయి చేసుకున్నారని తండావాసులు ధర్నాకు దిగారు. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తమ అభ్యర్థిని అప్పచెప్పే వరకు కదలమంటూ ఆందోళన చేపట్టారు. వర్గం పెడతారు ఎరుగా పట్టుకుపోతారు ఆపుతారేనా ఆ జీబు ఆపరు ఇప్పుడు కొద్దిసేపు అట్ట ఎక్కడ ఆపరు ఆపితే ఇలా దిగుతాడు ఆయన అక్కడ చైర్మన్ అభ్యర్థి ఓడిపోయిందని మేము 12 వాడు గెలిచిందని డిక్లేర్ చేసినాక కాంగ్రెస్ అకౌంటింగ్ పెట్టమంటున్నాం. వర్ధనపేట మున్సిపాలిటీ రాజకీయం కీలక మలుపు తిరిగింది. 5వ వార్డు స్వతంత్ర అభ్యర్థి శిబారాణి ఓటు చైర్మన్ ఎంపికలో కీలకం కానుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు కిడ్నాప్ చేసినట్లు తండావాసులు ఆరోపిస్తున్నారు. తమ అభ్యర్థిని అప్పగించాలని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తండావాసులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమపై చేయి చేసుకున్నారని తండావాసులు ధర్నాకు దిగారు. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తమ అభ్యర్థిని అప్పచెప్పే వరకు కదలమంటూ ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇటు హంగు ఏర్పడింది. ఇటు ఇరు వర్గాలకు కూడా సుష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎవరికి వారు వర్ధన్నపేట మున్సిపాలిటీ చేజిక్కోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇటు స్వతంత్ర 5వ వార్డుకు సంబంధించిన స్వతంత్ర అభ్యర్థి శిబారాణిని కిడ్నాప్ చేశారని చెప్పేసి ఇటు శిబారాణి ఓటు వారికి రావడం కోసం శిబారాన్ని కిడ్నాప్ చేశారని తండావాసులంతా కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్తే ఎమ్మెల్యే మాపై చేయి చేసుకున్నారని స్వతంత్ర అభ్యర్థి తరఫున ఇటు స్వతంత్ర అభ్యర్థికి సంబంధించిన నాయకులు ఆ తండాకు సంబంధించిన వాసులంతా కూడా జాతీయ రహదారి 563పై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా అభ్యర్థిని మాకు అప్పచెప్పాలి, ఎవరైతే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉన్నాడో తను కిడ్నాప్ చేశాడు, ఈ కుటిల రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతుంది, ఎలాగైనా వర్ధన్నపేట మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ఇప్పటికే ఇటు అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడటం కాదు భారీ మొత్తంలో కూడా అభ్యర్థులని కొనుగోలు చేయాలని కుట్ర పొందుతుంది. ఏదైతే 5వ వార్డుకు సంబంధించిన స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడంతో శిబారాణిని కిడ్నాప్ చేయడం జరిగింది. మా యొక్క అభ్యర్థిని మాకు అప్పచెప్పాలని చెప్పేసి జాతీయ రహదారి 563 పైన ధర్నా చేస్తూ బైఠాయించడంతో మొత్తం కిలోమీటర్ల కొద్ది కూడా రహదారి పైన వాహనాలన్నీ కూడా స్తంభించిపోయి ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ధర్నా చేస్తున్న నాయకులతో మాట్లాడి మేము తీసుకొస్తామని పోలీసులు హామీ ఇస్తున్న నేపథ్యం జరుగుతుంది. ప్రస్తుతానికైతే వారు మా అభ్యర్థిని మాకు అప్పచెప్పే వరకు మేము నిరసన విరమించము, ఎంతసేపు అయినా మేము ఇక్కడ బయట ఇస్తామని చెప్పేసి జాతీయ రహదారి 563పై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. చంద్రశేఖర్, అయితే ఎక్కువగా కాంగ్రెస్ గెలిచింది కదా సీట్లలో, ఎందుకు ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడుతుంది? అయితే మనం చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలలో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, ఒక తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, ఇంకా 4 మున్సిపాలిటీల్లో అంగేర్పడింది. అంటే ఎవరికి ఎవరికి కూడా కావాల్సినంత మెజార్టీ రాకపోవడం, అక్కడ కొంత ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఎవరికి మద్దతు ఇస్తే వారు మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మహబూబాబాద్, కేసముద్రం, ఇటు వర్ధన్నపేట ఈ 4 కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకమైన ఇండిపెండెంట్ లో ఎవరికి మద్దతు ఇస్తారో వారే చైర్మన్ కైవసం చేసుకునే నేపథ్యంలో ఇటు వర్ధన్నపేట కూడా ఎవరికి సరైన మెజార్టీ రాకపోవడం, ఇటు వర్ధన్నపేటతో కూడా బీఆర్ఎస్ పార్టీ భారీగానే పుంజుకోవడంతోనే ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలి, చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలనే కుట్రతోనే ఈ స్వతంత్ర అభ్యర్థి 5వ వార్డుకు సంబంధించిన స్వతంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేశారనే విషయం అయితే మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే
ఆ యొక్క అభ్యర్థికి సంబంధించిన నాయకులంతా కూడా భారీగా నిరసన చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడడాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అవటం, కొంత అధికారులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్న పరిస్థితి అయితే గ్రౌండ్ లెవెల్ లో ఉంది. ఒక పక్క ఇప్పటికే అదే వర్ధన్నపేటలో 12వ వార్డులో మొదటగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. తర్వాత కొద్దిసేపటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 6 ఓట్లతో గెలుపొందారని ప్రకటించడం, ఇక్కడ అధికార పార్టీ నాయకుల భయానికి ఇటు ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా మొత్తం అధికార పార్టీకి సహకరిస్తున్నారు. ఎలాగైనా భారీ మెజార్టీ తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలలో 11 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినాయి. 10 కాంగ్రెస్ పార్టీ, 1 స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ తరఫున కలిసి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి ఆధిపత్యం నిరూపించుకోవడానికి మొత్తం వారికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే చైర్మన్ దక్కించుకోవాలి. లేదంటే ఎమ్మెల్యేలకి చెడ్డ పేరు వస్తుంది, ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నారని బహిర్గతం అవుతుంది. కాబట్టి ఎవరికి వారి యొక్క అభ్యర్థులను చైర్మన్ గా చేసుకునేందుకు అయితే అధికార బలంతో ఇలాంటి వాటికి తెలియదు. ఇప్పటికే కొంత ఇండిపెండెంట్ ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వారందరినీ కూడా కొనుగోలు చేసేందుకు భారీగా బేరసారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు వర్ధన్నపేటకు సంబంధించిన 5వ వార్డుకి సంబంధించిన అభ్యర్థిని కూడా, స్వతంత్ర అభ్యర్థిని కూడా కిడ్నాప్ చేసి బేరసారా మనకు తెలుస్తుంది. కానీ ప్రజలైతే చెప్తున్నారు, మేము గెలిపించుకున్న అభ్యర్థి మాకు అప్పచెప్పాలని మాత్రం భారీగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన అనేక విమర్శలు వెలువెత్తున్నాయి. అధికార బలంతో ఇటు అధికారులని, ఎన్నికల అధికారులు, పోలీసులని ప్రలోభ పెడుతున్నారని కూడా ఇటు విమర్శలు అయితే వస్తున్నాయి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. KV Bulletin updates. Keep watching Raj News.